ప్రియా సహోదరి సహోదరులారా, కోట్ల రూపాయలతో కట్టిన కట్టడము, అద్దాల మేడలు దేవుని ఆలయం అనుకుంటున్నావా? అది తప్పు. నిజమైన ఆలయము నీవే, నీ హృదయమే. వాక్యం అలాగే చెప్తుంది, ఆలోచించు. ఎవరుడా, నీ అవయవాలు దేవునివి. దేవుడు నీకు ఇచ్చాడు వాటిని. వాటన్నిటితో దేవుని పని చేయాలి. నువ్వు బ్రతికినంత కాలం దేవునిని మహిమపరచాలి, వాటితో కీర్తి తేవాలి. కానీ నువ్వు ఎలా వాడుతున్నావు నీ బ్రతుకులో? ముక్కు నీదని రంధ్రం చేసి పోగులు పెట్టుకుంటున్నావా? అలాగే చెవులు నావని రింగులు పెట్టుకుంటున్నావా రంధ్రాలు చేసి? శరీరం నాదని వాటికి పచ్చబొట్లు పెట్టుకుంటున్నావా? ముఖం అందంగా ఉండాలని రంగులు పూసుకుంటున్నావా? నా అవయవాలు అని వాటితో సారా, బ్రాండీ, గంజాయి, మత్తు పానీయాలకు నిలయంగా చేసుకుంటున్నావా? మరియు వాటితో కామ కార్యకలాపాలు, జారత్వం, నీచమైన బహు చెడ్డమైన కార్యాలు చేస్తున్నావా? మోహం చూపుతో చూస్తున్నావా? ఖబర్దార్, హెచ్చరిక చేస్తున్నది వాక్యం. అగ్నిలో కాల్తా ఒకరోజు. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరాలి. క్రీస్తును మాదిరిగా చేసుకొని ఈ లోకంలో జీవిస్తే నీకు రక్షణ, విమోచన, నిత్య జీవం. గుర్తుపెట్టుకో.